హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతోషీస్ వరల్డ్. ఈరోజు మార్గశిర లక్ష్మీవారపు నోము కథని చెప్పుకుందామండి. ఒక పల్లెలో ఒక బ్రాహ్మణ బాలిక ఉండెను. ఆమె మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసి ఆడుకొని చుండెడిది. సవితి తల్లి తన బిడ్డను ఎత్తుకొని ఆ బాలికను ఆడుకోవడానికి ఒక బెల్లపు ముక్క పెట్టేది. ఆ బెల్లపు ముక్క ఆమె బొమ్మకు నైవేద్యంగా పెట్టి తను ఆడుచుండేది. ఆమెకు కొంతకాలంలో యుక్త వయసు రాగా పెళ్లి చేశాను. ఆ బాలిక పెళ్ళి అయిన తర్వాత తన అత్తగారింటికి ఆ బొమ్మను కూడా తీసుకొని వెళ్ళాను. ఆ బొమ్మతో పాటు మహాలక్ష్మీదేవి కూడా వెళ్ళిపోయాను. ఇక్కడ పుట్టింట గర్భదరిద్రము దాపురించాను. ఆ సంగతి తెలుసుకొని తమ్ముని రప్పించి ఒక చేతికర్రను దొలిపించి దానిలో వరహాలు వేసి అతనికిచ్చి పంపాను. కానీ అతను దారిలో వెలుచు చెట్టుకు ఒక చోట పెట్టి కాలకృత్యములు తీర్చుకున్నాను. ఇంతలో ఆ దారిలో పోయే వారెవరో ఆ కర్రను తీసుకొని పోయిరి. అందువలన అతను ఏమీ చేసేది లేక ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ తన తమ్ముడిని పిలిచి ఇంటి దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయని తెలుసుకొని ఇప్పుడు ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి దానిపై బట్టను కప్పి అది తన తండ్రికి ఇవ్వమని చెప్పాను. తను దారిలో వెళ్తుండగా దాహము వేసి చెరువు కట్టు దగ్గర ఆ జోల జతను పెట్టి నీరు త్రాగడానికి నీటిలోనికి దిగాను. నీరు త్రాగి గట్టు మీదకి వచ్చేసరికి చెప్పులు కనిపించలేదు. అంతలో ఒక కుక్క వచ్చి ఆ జోల జతను తీసుకొని పోయాను. అది ఎక్కడనూ దొరకకపోయేసరికి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ తన అక్క తమ్ముడిని పిలిపించి అక్కడ సంగతులు ఎలా ఉన్నాయని అడిగాను. అప్పుడు పరిస్థితి ఎప్పటి అట్లే ఉన్నదని తన తమ్ముడు చెప్పగా ఇప్పుడు గుమ్మడికాయను తెలిపించి దాని నిండా వరహాలు పోసి పంపించింది. అది కూడా చెరువుగట్టు దగ్గర ఆగి కాలకృత్యములు తీర్చుకునేసరికి ఆ దారిన పోవు వారెవరో ఆ గుమ్మడికాయను దొంగిలించను. చేసేది లేక తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాను. మరి కొన్నాళ్ళకి పుట్టింటి సంగతులు తెలుసుకొని నోమును పట్టించిన పుట్టింటి దరిద్రము తీరునని ఆమె తలచి తల్లిదండ్రులను తన ఇంటికి తీసుకొని వెళ్ళాను. ఒకనాడు కూతురు తల్లితో, ఈరోజు మార్గశిర లక్ష్మీవారము కనుక మనం నోము నోచుకుందాము, నీవు ఏమీ తినవద్దని చెప్పాను. అట్లే అని పిల్లలకు చద్ది అన్నం పెట్టుచు అలవాటు ప్రకారం ఒక ముద్ద నోట్లో వేసుకున్నాను తల్లి. ఆ తర్వాత కూతురు వచ్చి, అమ్మ నోము నోచుకున్నటకు స్నానం చేయడానికి రా అని పిలవగా చద్ది అన్నం పెట్టచ్చు పిల్లలకి ఒక ముద్దను నోటిలో వేసుకుంటానని చెప్పాను. అప్పుడు చేసేది లేక కూతురు మాత్రమే నోమును నోచుకున్నాను. ఇంతలో రెండవ లక్ష్మీవారము రాగా కూతురు తల్లితో, ఈరోజు ఏమీ నోట్లో వేసుకోకూడదు అని చెప్పగా సరే అని పిల్లలకు తలస్నానం చేయించుచు నూనె గిన్నెలో మిగిలిపోయిన నూనెను తలకు రాసుకున్నాను తల్లి. మిగిలిన కథ తర్వాత వీడియోలో చెప్పుకుందామండి.